ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానంగా చాలా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగే ఈ వారం రోజులకి వార ఫలాలు. ఈరోజు 5వ రాశి సింహరాశి. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగ్రహ కుజగ్రహములు, నవమ స్థానంలో యోగప్రదమైనటువంటి స్థానంలో బుధాదిత్య యోగం రవి ఉచ్చ, 10లో శుక్రగ్రహం, 11లో లాభస్థానంలో గురుగ్రహ సంచారం, గజకేసరి యోగం కూడా ఏర్పడుతోంది. చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం ఉంది. యాక్చువల్గా సింహరాశికి చాలా గొప్ప చెడులు జరగవలసినటువంటి సమయం ఇది గోచార రీత్యా. కానీ ఇన్ని యోగములు కూడా అట్ ది సేమ్ టైం నడుస్తూ ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా యోగ భంగములను కలగజేస్తున్నా మనిషిని పడనివ్వదు. ఆ కష్టము, ఆ నష్టము అనేది ఓ ఉవ్వెత్తున వరదలాగా వచ్చేటట్టు కనిపిస్తుంది, భయానికి గురి చేస్తుంది, టక్కన పక్కకి తెప్పుకెళ్ళిపోతుంది. ఈ యోగములు అప్పుడు అడ్డంబడి కాపాడతాయి. 14 ముఖముల రుద్రాక్ష గనక వెయ్యగలిగారా ఇక తిరుగనబడి ఎటువంటిది రాసుకుంటుంది. ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు, అష్టమంలో శనికుజులు కూడా ఉన్నారు కనుక. అయితే మనకి ఇక్కడ కాళిదాస వాక్యం ఒకటి ఉన్నది, త్రిషడాయగతా పాపాహని. 3, 6, 8 3, 6, 8, 12 స్థానాలలో పాపగ్రహ సంచారం యోగాన్ని ఇస్తుంది అంటారు. కానీ ఇక్కడ శనికుజులు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, యూరినరీ ప్రాబ్లమ్స్, స్టమక్ డిజార్డర్స్, నీ పెయిన్స్, ఉష్ణవాత తత్వ సంబంధమైన అనారోగ్యములు కలిగే సూచన, కొద్దిగా ఏదో బండి మీద నుంచి కింద పట్టడం, కొద్దిగా చిన్న దెబ్బలు తగలటం, ఓన్స్, కట్స్, బరన్స్, ఫీవర్స్, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే గొడ్డలతో పోయేది గోరుతో పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. 14 ముఖముల రుద్రాక్ష వెయ్యలేకపోతే 4 ముఖములు, 5 ముఖములు, 6 ముఖములు, 7 ముఖములు, ఈ 4 రుద్రాక్షలు కలిపి 4, 5, 6, 7 ఈ 4 రుద్రాక్షలు కలిపి ఒక పెండెంట్గా మెడలో ధరించండి. ఇది చాలా గొప్ప ఫలితములను కలగజేస్తుంది. 4 ముఖములు మానసిక ప్రశాంతతకి, స్పెక్యులేషను అండ్ కార్యసాధనకు 5, వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు, సర్వీసు, క్రెడిట్స్, ఎనిమీసు, డెట్స్ వాటికి సంబంధించి 6 ముఖములు. అలాగే 7 ముఖములు మీరు చేసేటువంటి పని, కలిసే మిత్రులు, చేసే ఆలోచన, చేసే ప్రణాళిక, నడిచే నడత, ఈ విషయములలో ఉన్నటువంటి హర్డిల్స్ని, ఫ్లక్చుయేషన్స్ని, డిస్టర్బెన్సెస్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంతకు 100 రెట్ల ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది 14 ముఖముల రుద్రాక్ష. ఇక మీరు ఆవు నేతితో మట్టి ప్రమిదలలో దీపారాధన చేసి గణపతి స్తోత్రము, హనుమత్ స్తోత్రము, దారిద్ర్య దగన శివస్తోత్రము పారాయణ చేయండి. సర్వ కష్టములు కానీ, నష్టములు కానీ, విఘ్నములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆల్రెడీ ప్రస్తుతం కేతుగ్రహ సంచారం ఉన్నది, రావు గ్రహ సంచారం ఉన్నది, కాలసర్పదోషంలో నడుస్తూ ఉన్నది ఇవాళ ఈ సంవత్సరం అంతా. అటు గోచార రీత్యా కలిగే కాలసర్పదోష పరిహారములకు కానీ చాలా విశేషంగా ఇది ఫలితాలను ఇస్తుంది. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షధారణ అండ్ నవరత్న ఎంపోరియం మణికొండలో తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.